packing started. ఈ బ్యాగ్ సగమైంది, ఇంకొక బ్యాగ్ సగమైంది, బట్ ఫుల్గా అయితే ఇంకా ప్యాక్ చేయలేదు. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఐఎమ్ ట్రావెలింగ్ టు ఇండియా టుడే. ఆల్ బ్యాగ్స్ ఆర్ ప్యాక్డ్. టైం ఇప్పుడు వాట్స్ ద టైం రైట్ నౌ? 9 అవుతుంది. అండ్ నా ఫ్లైట్ వచ్చేసి 1:30కి ఏమో ఉందన్నమాట. ఐఎమ్ హెడింగ్ టు ద ఎయిర్పోర్ట్ రైట్ నౌ. బ్యాగ్రౌండ్ అయితే ఘోరంగా మెస్సీ ఉంది, ఇగ్నోర్ దట్. సో సూపర్ ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్. సో లెట్స్ గో. బ్రేక్ఫాస్ట్ చేయలేదు మార్నింగ్, సో ఆన్ ద వేలో తిందామని పపాయా కట్ చేసుకున్నాం. అండ్ ఆల్సో ద బేకల్. హే గాయ్స్, ఐ రియలీ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి చాలా అంటే చాలా ఓల్డ్ వ్లాగ్. నేను ఎప్పుడో ఎడిట్ చేసి ఎప్పుడో పోస్ట్ చేయవలసిన వ్లాగ్ ఇది. బట్ ఐ వాజంట్ గెటింగ్ ఎనఫ్ టైమ్ టు ఎడిట్ మై ఇండియా ట్రిప్ వ్లాగ్స్ అనమాట. నేను వచ్చేసి రీసెంట్గా ఇండియా వెళ్ళొచ్చా డిసెంబర్లో. అండ్ ఎవర్ సిన్స్ ఐ కేమ్ బ్యాక్ ఫ్రమ్ మై ఇండియా ట్రిప్, వర్క్ హ్యాస్ బిన్ వెరీ హెక్టిక్ గైస్, ట్రస్ట్ మీ. అండ్ ఐ వాజంట్ గెటింగ్ ఎనఫ్ టైమ్ టు like post this vlog. But finally ee weekend I decided to take some time out to edit my India trip vlog, and I really hope you enjoy it. So coming to this vlog, na flight వచ్చేసి December 1st na unde anamata from JFK airport to Hyderabad. Since it's a international trip, I arrived like 3 hours ahead of my flight. Also, if you guys are traveling from JFK, make sure your bags are not overweight. Don't exceed the 23 kg bag weight limit, because now it's all automated annamata. Even for the boarding passes or check-in, there is a kiosk everywhere where you can scan your passport and the system will print the boarding pass and also the bag tags kuda. My bags were like overweight only by 1 or 2 pounds, and the system didn't allow, it didn't print the bag tags, so I had to remove all the items and recheck in anamata. And nenu travel chesindi kuda holiday season kada, December, January, this is all holiday season, so airport was like super crowded anamata. I was traveling with Etihad Airways and I had a flight from JFK to Abu Dhabi and Abu Dhabi to Hyderabad. Abu Dhabi lo reach ayina ippude. Super tired. 14 hours flight చెక్-ఇన్ ఫ్లైట్లో. అండ్ ఫ్లైట్ కూడా చాలా వర్స్ట్ అంటే వర్స్ట్ ఉండే, ఫుడ్ కూడా వర్స్ట్ ఉండే ఈసారి. సో గైస్, రైట్ నౌ ఐ మీన్ అబు ధాబీ. నాకు అబుదాబీ నుంచి హైదరాబాద్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉండే, బట్ నా టికెట్ స్టాండ్ బై అండ్ నేను ఆన్ టైం చెక్-ఇన్ చేయలేదన్నమాట. సో ఫ్లైట్ ఓవర్ బుక్ అయింది అన్నట్టు నాకు దే ఆస్ మీ టు లైక్ టేక్ ఆల్టర్నేట్ డిఫరెంట్ ఫ్లైట్ అన్నమాట. సో వాళ్ళే వేరే ఫ్లైట్ ఏదో బుక్ చేసిర్రు. బేసికలీ వాళ్ళని టార్చర్ చేశాను అనమాట. నేను ఐ వాంట్ టు గో ఆన్ ద సేమ్ ఫ్లైట్ ఆర్ ఏది ఎర్లియస్ట్ ఉంటే ఆ ఫ్లైట్లో నన్ను పంపియండి అన్నట్టు. సో యాక్చువల్గా అయితే ఇతిహాడ్ ఎయిర్వేస్తో బుక్ చేసుకున్నా, బట్ ఇప్పుడు నాకు ఖతార్ ఎయిర్వేస్ ఇచ్చారు వాళ్ళు. అబుదాబీ నుంచి దోహా వెళ్తున్నా, మళ్ళీ దోహా నుంచి హైదరాబాద్కి వెళ్తున్నా. ఐఎమ్ ఆల్రెడీ సూపర్ టైర్డ్ బికాజ్ నేను హైదరాబాద్ వెళ్ళంగానే డైరెక్ట్గా మా హోమ్ టౌన్ వెళ్తున్నా అన్నమాట. సో ప్రిటీ మచ్ 2 days మొత్తం ట్రావెలింగ్లోనే స్పెండ్ చేస్తా కావచ్చు ఈసారి నేను. ఊరికే చూస్తున్నా నేను అబుదాబీలో చాక్లెట్స్. ఇవన్నీ కూడా ఎంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయో కంపేర్ టు యుఎస్ ప్రైజెస్. మా సిస్టర్ కునాఫా చాక్లెట్ తెమ్మని చెప్పింది. సో even though in that moment it was frustrating because I had to take 2 alternative flights, but I was very very happy that they gave me a new flight on the spot with Qatar. And Qatar Airways aithe chala bagunde. The food was like 100 times better than the Etihad Airways. Even the seating kuda chala bagunde anamata. In Doha right now, last flight Hyderabad ki. Flight status, flight information inga kanpiyatledu. Hopefully on time start అయితే బాగుంటుంది. ఐఎమ్ లైక్
ఆఫ్టర్ ఆల్మోస్ట్ 22 hours ఆఫ్ ట్రావెలింగ్ నా ఫేస్ అండ్ నా బాడీ ఫుల్ డిహైడ్రేట్ అయిపోయిందన్నమాట. సో ఐ క్విక్లీ ఫ్రెషన్డ్ అప్ ఎట్ ది ఎయిర్పోర్ట్. లక్కీలీ ఐ ఆల్సో క్యారీడ్ ఫేస్ ప్యాక్స్ విత్ మీ దిస్ టైమ్. నా పక్కన కూర్చున్న వాళ్ళు భయపడ్డా పర్లేదు, స్కిన్ కేర్ అయితే చేయాల్సిందే అన్నట్టు ఫేస్ మాస్క్ పెట్టుకున్నా బికాస్ మై ఫేస్ వాస్ లైక్ సూపర్ డ్రైడ్. ఆల్సో ఆన్ దిస్ ఫ్లైట్ ఫ్రమ్ దోహా టు హైదరాబాద్ ఒక తెలుగు అమ్మాయి కూర్చుంది నా పక్కన. షీ వాజ్ అ స్టూడెంట్ అండ్ షీ వాజ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. We vibed with each other very well. I had so much fun. Na previous 2 flights lo I was very sad, but my flight from Doha to Hyderabad very very fun. Food kuda chala baagundi anamata. We reached in Hyderabad. Na kosam pickup vachindu na nephew Kaustav. హాయ్ చెప్పు. హాయ్ పిన్ని, వెల్కమ్ టు ఇండియా అనవా? హాయ్ చెప్పు. హలో ఫ్రెండ్స్. మోక్ష రాగానే ఫుల్గా ఆయిల్ పెట్టుకున్న హెడేక్ వస్తుందని. ఎనీవేస్ ఈరోజు మా ఇంట్లో పూజ. లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా మా తమ్ముడు స్వామిమాల, అయ్యప్ప స్వామిమాల వేసుకున్నారన్నమాట. సో ఈరోజు మేము ఇంట్లో పూజ చేసుకుంటున్నాము. స్వాములందరూ వచ్చి పూజ చేసుకుని తర్వాత భోజనాలు కూడా. మోక్ష హెల్ప్ చేయి. అట్లా అనొద్దు, పిండి పైన అట్లా అంటారా? బ్యాడ్ గర్ల్. మై ఫేవరెట్ ఓన్లీ అగస్త్య. సో గైస్ ఫైనలీ రీచ్. ఇనిషియల్గా అయితే నాకు 2 ఫ్లైట్స్ మాత్రమే ఉండాలి, బట్ ఎయిర్లైన్స్ ఓవర్ బుక్ చేసుకోవడం వల్ల సీట్ లేక కొత్త ఫ్లైట్ బుక్ చేసారు అనమాట. నాకు 2 ఫ్లైట్స్ కాస్త 3 ఫ్లైట్స్ అయినాయి. ఐ వాజ్ సపోజ్ టు రీచ్ ఇన్ హైదరాబాద్ యెస్టర్డే, బట్ ఈరోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5:30 అట్లా రీచ్ అయినాను అనమాట. అండ్ హైదరాబాద్ రీచ్ అయ్యాక డైరెక్ట్గా నేను హైదరాబాద్ నుంచి మిర్యాలగూడకు వచ్చేసాను. పార్ట్ ఆఫ్ ద రీజన్ వాజ్ బికాజ్ ఈరోజు మా ఇంట్లో అయ్యప్ప స్వామి పడి పూజ ఉందన్నమాట. మా తమ్ముడు ఈసారి కూడా అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు అండ్ ఇది తనది 3rd టైం అనమాట. లాస్ట్ 2 years కూడా మేము ఇంట్లో పూజ చేపించి భోజనాలు అట్లా పెట్టించాము, బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఇంకా పెద్దగా పడి పూజ చేయించుకుంటున్నాము ఇంట్లో. So this video was captured by my nephew. I was so tired and I was sleeping, so he recorded this on my behalf and it was really really cute. Originalగా ఒక ఇల్లు చూసారు కదా, అదే మా ఇల్లు అన్నమాట. పూజ కాబట్టి ఇల్లంతా కూడా మేము డెకరేట్ చేసుకున్నాము ఫ్లవర్స్తో. అండ్ మా తమ్ముడు స్వామి అండ్ మా తమ్ముడు స్వామి గురుస్వాములు వేరే స్వాములు అందరూ కూడా డెకరేషన్స్ చేయడం స్టార్ట్ చేశారన్నమాట. అంటే పడి పూజకి ఎట్లా డెకరేట్ చేయాలో అదంతా కూడా వాళ్ళే స్టార్ట్ చేశారు. నేను ఆల్మోస్ట్ 25 hours ట్రావెల్ చేసి వచ్చాను అన్నమాట. సో ఐ వాజ్ రియలీ రియలీ టైర్డ్ ద ఎంటైర్ డే, బట్ పూజ అయితే చాలా అంటే చాలా బాగా అయింది ఈసారి, విచ్ యూ విల్ సీ నెక్స్ట్. నాతో పాటు కూడా పూజ చేయించారు, సో చాలా బాగా అనిపించింది. Anyways, I'm planning to upload another India trip vlog, which will be more about how I spent my days in India. I really hope you guys enjoy this vlog and I'll see you guys with another vlog. Bye bye.
భగవనిట్టు శరణ పునయప్ప స్వామి పునయప్ప అయ్యుని పునయప్ప స్వామియే శరణం